వీడియోలో కనిపిస్తున్న రోడ్డు ప్రమాదంలో ఒక ఫ్యామిలీ మొత్తం క్షణంలో ప్రాణాలు కోల్పోయింది. దీనికి కారణం ఒక చిన్న తప్పు. చాలా మందికి రోడ్డు పక్కన ఉండే ట్రాఫిక్ సింబల్స్ ఉంటాయి కదా, వాటి మీనింగ్ ఏంటో తెలియదు. మీలో కూడా చాలా మందికి తెలిసుండదు, కానీ అవి ప్రతి ఒక్కరికి తెలియాలి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రౌండ్ బోర్డు లో 20, 30, 40 ఇలా రాసి ఉంటే మీరు ఆ రోడ్డు మీద ఖచ్చితంగా ఆ స్పీడ్ లోనే వెళ్ళాలి. అంతకు మించిన స్పీడ్ అస్సలు డ్రైవింగ్ చేయకూడదు. ఒకవేళ బ్లూ కలర్ బోర్డు మీద రెడ్ క్రాస్ సింబల్ ఉంటే అక్కడ పొరపాటున కూడా మన బండిని అస్సలు ఆపకూడదు అని అర్థం. ఇంకా ట్రయాంగిల్ షేప్ బోర్డుల విషయానికి వస్తే అక్కడ ఇలాంటి సింబల్ ఉంటే మీరు వెళ్తున్న దారిలో ముందు రోడ్డు సన్నగా మారబోతుందని అర్థం. అదే ఈ సింబల్ ఉంటే మీరు వెళ్లబోతున్న రోడ్డు పెద్దగా మారబోతుంది అని అర్థం. ఒకవేళ మీరు వెళ్లబోతున్న దారికి ముందు ఏదైనా ఒక పెద్ద బ్రిడ్జ్ గాని రాబోతుంటే దానికి కూడా దారిలో ఇలాంటి సిగ్నల్ ఉండే బోర్డు ఉంటుంది. బోర్డు మీద పిల్లాడు పరిగెత్తుతున్నట్టుగా సింబల్ ఉంటే సో మీరు వెళ్లబోతున్న దారిలో స్కూల్ ఉందని, ఖచ్చితంగా మీ బండిని స్లో చేసి వెళ్లాలని అర్థం. అలాగే కారు జారుతున్నట్టుగా సింబల్ ఉంటే మీరు వెళ్లబోతున్న Download ShareChat. వీడియోలో కనిపిస్తున్న రోడ్డు ప్రమాదంలో ఒక ఫ్యామిలీ మొత్తం క్షణంలో ప్రాణాలు కోల్పోయింది. దీనికి కారణం ఒక చిన్న తప్పు. చాలా మందికి రోడ్డు పక్కన ఉండే ట్రాఫిక్ సింబల్స్ ఉంటాయి కదా, వాటి మీనింగ్ ఏంటో తెలియదు. మీలో కూడా చాలా మందికి తెలిసుండదు, కానీ అవి ప్రతి ఒక్కరికి తెలియాలి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు రౌండ్ బోర్డు లో 20, 30, 40 ఇలా రాసి ఉంటే మీరు ఆ రోడ్డు మీద ఖచ్చితంగా ఆ స్పీడ్ లోనే వెళ్ళాలి. అంతకు మించిన స్పీడ్ అస్సలు డ్రైవింగ్ చేయకూడదు. ఒకవేళ బ్లూ కలర్ బోర్డు మీద రెడ్ క్రాస్ సింబల్ ఉంటే అక్కడ పొరపాటున కూడా మన బండిని అస్సలు ఆపకూడదు అని అర్థం. ఇంకా ట్రయాంగిల్ షేప్ బోర్డుల విషయానికి వస్తే అక్కడ ఇలాంటి సింబల్ ఉంటే మీరు వెళ్తున్న దారిలో ముందు రోడ్డు సన్నగా మారబోతుందని అర్థం. అదే ఈ సింబల్ ఉంటే మీరు వెళ్లబోతున్న రోడ్డు పెద్దగా మారబోతుంది అని అర్థం. ఒకవేళ మీరు వెళ్లబోతున్న దారికి ముందు ఏదైనా ఒక పెద్ద బ్రిడ్జ్ గాని రాబోతుంటే దానికి కూడా దారిలో ఇలాంటి సిగ్నల్ ఉండే బోర్డు ఉంటుంది. బోర్డు మీద పిల్లాడు పరిగెత్తుతున్నట్టుగా సింబల్ ఉంటే సో మీరు వెళ్లబోతున్న దారిలో స్కూల్ ఉందని, ఖచ్చితంగా మీ బండిని స్లో చేసి వెళ్లాలని అర్థం. అలాగే కారు జారుతున్నట్టుగా సింబల్ ఉంటే మీరు వెళ్లబోతున్న